వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే మీకు ఎలా కృతజ్ఞతలు తెలుపుకోవాలో నాకు తెలియట్లేదండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ కూడా వ్యూస్ వస్తాయి. యాక్చువల్లీ మనం ఏదో అంటే అనవసరంగా ప్రేలాపనలు ఉండవు. లేదంటే ఒకరి మీద పడి ఏడవడాలు ఉండవు. మరీ ముఖ్యంగా పిచ్చి పిచ్చి పనులు చేయడాలు ఉండవు. బాబు, మీరు చేసే పనిలో ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఈ పని వద్దు. ఈ డెలివరీ బాయ్స్, బైక్ టాక్సీ అనే పనులు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా మీ ఫ్యూచర్‌కి ఉపయోగపడే ఉద్యోగాలు ఏవైనా చూసుకోండి అని మాత్రమే చెప్తున్నా సరే, నాకు చాలా అంటే మెసేజెస్ కానీ, అదే విధంగా వాట్సాప్ కాల్స్ గానీ, ఇవన్నీ కూడా నాకు అంటే ఒక నూతన ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. ఎలా అంటే నేను ముందు నుంచే చెప్తున్నాను. నేను కూడా మీలో ఒకడినే. మీరెలాంటి కష్టాలు పడుతున్నారో ఆ పనులు చేయడం వల్ల, లేదంటే లైఫ్‌లో ఎలాంటి స్ట్రగుల్స్ తీసుకుంటున్నారో, లేదంటే మీ ఫ్యామిలీని పోషించడానికి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో, నేను కూడా అలాంటి ఇబ్బందులు పడుతున్న వాడిని. నేనేదో అంటే కడుపు మొత్తంగా నిండిపోయి ఏదో సూక్తులు చెప్తున్నానని మాత్రం అనుకోవద్దు. సో, ఇప్పుడు నేను మాట్లాడుకోవాలనుకున్న టాపిక్ ఏంటంటే, మీతో పంచుకోవాలనే టాపిక్. ప్రతి ఒక్కరు కూడా లైఫ్‌లో తెలుసో తెలియకో చాలా వరకు తప్పులు చేస్తూ ఉంటాం. ఆ తప్పులు చేసే క్రమంలో తప్పు మీద తప్పు, ఆ తప్పుని కప్పిపుచ్చుకునే తప్పులు అంటే అలా రకరకాలుగా వెళ్ళిపోతుంటాయి. ఒక ఇంట్లోనే మనం ఒక అబద్ధం ఆడి, లేదంటే ఏదైనా కారణాలతో ఏదో కోర్స్ జాయిన్ అవుదాననో, లేదంటే ఏదేదో ఇతరితర కారణాలతో ఒక డబ్బులు తీసుకోవడం ఏదో జరుగుతుంది. కానీ దాన్ని మనం వేరే వేరే వాటిలకి వాడి, అది ఇంట్లో చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళ నుంచి చాలా ఒత్తిడి భరించి, చివరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమనో, లేదంటే ఎక్కడో తలదాచుకుందామని ఆ టైప్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ మధ్య నేను మాట్లాడాను. అలాంటి వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, అన్నా, దయచేసి మీరు నాతో ఎలా ఓపెన్‌గా మాట్లాడుతున్నారో, ఇంట్లో వాళ్ళతో ఓపెన్‌గా మాట్లాడండి. చెప్పండి. ఇలా జరిగింది. మీరిచ్చిన డబ్బులు నేను ఇలా వాడేశాను. లేదంటే అలా వాడేశాను. క్లియర్‌గా చెప్పండి. మీరు ఏది ఏమైనా సరే మనం కష్టాల్లో ఉన్నామంటే, మనల్ని దగ్గరకి తీసుకొని మన కష్టాలను తీర్చేది మాత్రం మన కుటుంబ సభ్యులే. అది గుర్తుపెట్టుకోండి. అంతేగాని నేను మళ్ళీ ఇంటికెళ్తే ఏదో అంటారు. లేదంటే నేను చేసిన తప్పుని మళ్ళీ చేసుకుంటూ వెళ్తాను అంటే మాత్రం అది చాలా తప్పు. మన అమ్మ, నాన్న మనల్ని ఎంతో కష్టపడి ఈ రోజుల్లో చదువనేది ఎంత విలువైనదో, విలువ కాదు. అంటే ఎంత ఖర్చుతో కూడుకున్నదో మనందరికీ తెలిసిందే. సో, ఏదో ఒక విధంగా చిన్నదో, పెద్దదో మనల్ని చదివించారు. సో, ఆ చదివించిన దానికైనా సరే వాళ్ళని మనం బాగా చూసుకోవాలి. అంతేగాని ఒకసారి మోసం చేశారు, ఇంకా అలాగా మోసాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మోసాలు చేసుకుంటూ వెళ్తే అది మనకి చాలా మంచిది కాదు. మన జీవితమే ఇంకా మోసాలతో ఉండిపోతుంది. సో, ఇది అంటే ఇలా చాలామంది చేస్తున్నారని నేను అనట్లేదు. ఇలా ఎవరైతే చేస్తున్నారో, ఇంట్లో వాళ్ళు ఎవరైతే మోసం చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పండి. ఏ విషయంలో అయినా సరే. మీకొక మంచి ఉద్యోగం అని చెప్పారా? ఆ ఉద్యోగం మీకు దొరకలేదు. కానీ మీరేదో చిన్న పని చేసుకుంటున్నారు. వేరే మీ ఊరు నుంచి వెళ్ళిపోయి బయట. ఆ చిన్న పని చేస్తున్నానని ఇంట్లో చెప్పండి. లేదంటే ఇదివరకు చెప్పినట్లు ఇంట్లో ఒక కోర్స్ అనో ఏదోనో చెప్పి ఎంతో ఒక అమౌంట్ తీసుకున్నారు. సో, అది మళ్ళీ అంటే ఆ జాబ్ వచ్చిందా? ఎప్పుడొస్తుంది? ఏంటి? అని ఇంట్లో వాళ్ళు అడుగుతున్నప్పుడు నిజం చెప్పండి. నిజం క్లియర్‌గా చెప్పండి. ఆ డబ్బులు పోయినాయమ్మా! లేదంటే ఆ డబ్బులు ఏదో జరిగిందమ్మా! సో, ఈ ఒక్క తప్పుకు నన్ను క్షమించండి అని ఇంట్లో వాళ్ళు బతిమలాడుకుంటే దానికి మించిన ఆనందం మీకు ఇంకేముండదు. ఇది ప్రతిరోజు ఆ నరకాన్ని మోసే బదులు ఒకే ఒక్క రోజు ఆలోచించుకొని మరుసటి రోజు ఒక ఫోన్ చేసో లేదా డైరెక్ట్‌గా మీరు కలిసో మీ అమ్మా నాన్నలతోనో లేదంటే మీ ఇంట్లో మీకు దగ్గరగా ఉండే వాళ్ళతో మాట్లాడి ఇలా జరిగింది. సో, నేను దీనివల్ల ఇంతవరకు ఇంత స్ట్రగుల్ అయ్యాను. ఇక నుంచి ఇలాంటి పనులు చేయనని ఒక్కసారి మీ ఇంట్లో చెప్పండి. మిమ్మల్ని ఎలా చూసుకుంటారంటే ఇంకా మీకు ఒక మనశ్శాంతి అనేది ఉంటది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పి, ఇంట్లో వాళ్ళకి అంటే ఏది తెలియకుండా ఎన్ని రోజులని దాస్తారు? ఎవ్వరు ఏది దాయలేరు. అంటే ఒక చిన్న తప్పుగా ఉండేటప్పుడే మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా నిజం చెప్తే, ఆళ్ళు మనకి ఏదో విధంగా సహాయపడతారు. మనం పూర్తిగా మునిగిపోయిన తర్వాత వాళ్ళని కూడా అందులో ముంచేయడం తప్ప మనం ఇంకేం చేయలేం. సో, ఏది ఏమైనా సరే, ఎవ్వరైనా సరే ఇంట్లో తెలియకుండా ఏదైనా తప్పులు చేస్తే, ఆ తప్పులు కవర్ చేసుకున్నోళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళకి ఆ విషయం వెంటనే చెప్పండి. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇలాంటి స్ట్రగుల్స్ నేను చాలా పడ్డాను. 1 కాదు, 2 కాదు, చాలా అంటే చాలా. ఒకానొక సమయంలో నేనేదో డబ్బులు సంపాదించేద్దాం అని చెప్పి, ఎవరికీ చెప్పకుండా, ఇంట్లోళ్ళకి చెప్పకుండా అప్పటికే నాకు ఒక 15,000, 16,000 ఒక సాలరీ వస్తుంది. ఒక 7, 8 ఏళ్ల క్రితం. అది మానేసి మేనేజర్ ఏదో అన్నాడని చెప్పి మానేసి డెలివరీ బాయ్‌గా జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు కలిగిన నష్టం నా ఆరోగ్యానికి గాని, నాకు కానీ, నా జీవితానికి గాని కలిగిన నష్టం మామూలు నష్టం కాదు. అందుకే నేను పదే పదే చెప్తున్నాను. ఈ డెలివరీ యాప్స్, బైక్ యాప్స్ అనేవి వదిలేయండి. అది అసలు ఉద్యోగం అనేదే కాదని నేను అంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక ఉద్యోగం చేసి అది మానేసి మళ్ళీ జాయిన్ అయ్యి అంటే అప్పట్లో ఎలా అంటే నాకు ఎలా మోటివేట్ చేశారంటే నా చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది, ఇదేంట్రా నాకు రోజుకి 1000 వచ్చేస్తుంది, 3000 వచ్చేస్తుంది, 2000 వచ్చేస్తుంది అంటే అది నిజం అనుకోని అక్కడ రిజైన్ చేసి మరీ నేను వచ్చి జాయిన్ అయ్యాను.
ఇప్పుడు తెలిసింది ఇది ఎంత నరకమైనది. నా దేవుడి దయ వల్లో లేదంటే నాకు కలిగిన జ్ఞానోదయమో కొన్ని రోజులకి నేను అది మానేసి మళ్ళీ ఉద్యోగ వేటలో పడి ఒక ఒక డీసెంట్ సాలరీకి ఇప్పుడు నేను ఒక ఉద్యోగం చేసుకుంటున్నాను. సో, అందుకే అది కూడా నేనేం చెప్పేవాడినంటే అప్పట్లో ఉద్యోగానికి వెళ్తున్నానని చెప్పి డెలివరీ బాయ్‌గా చేసేవాడిని. ఉద్యోగం వెళ్తున్నానని చెప్పి ర్యాపిడో చేసేవాడిని. క్యారేజ్ కట్టుకొని వెళ్ళిపోయేవాడిని. సో, ఇవన్నీ కూడా భరించేటప్పుడు అంటే పాపం ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నారంటే మా వాడు ఎక్కడో ఉద్యోగంకి వెళ్తున్నాడు. బానే ఉంది లైఫ్ అనేవారు. కానీ నాకు ఒక్కసారిగా హెల్త్ అది పాడయ్యేసరికి అసలు ఈడు ఏం చేస్తున్నాడని తెలుసుకొని ఇంట్లో వాళ్ళు మామూలుగా నాకు అంటే ఎందుకురా ఇంత కష్టం అదేదో ముందే చెప్పేసి ఉంటే ఇంట్లో కూర్చొని ఉండడం లేదంటే ఉద్యోగం ఇంకా వేరే ఉద్యోగం ఏదో ఎతుక్కునేవాడే కదా! నీకెవరు చెప్పారని ఇంకా రకరకాల ఇంకా మామూలు ఇంకా మనం చేసిన దానికి డబ్బులు కాయాలి. డబ్బులు ఖాయం, ఏది ఖాయం తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతావు నన్నెవడు ఏది అనకూడదంటే మాత్రం నువ్వు జీవితంలో బాగుపడవు. సో, మీలో ఎవరైనా సరే ఇలాంటి తప్పులు ఇప్పుడు డబ్బుల పరంగా గాని, లేదంటే లవ్ విషయంలో గాని, లేదంటే ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏ తప్పు చేసినా సరే అవన్నీ ఆపేసి ఖచ్చితంగా ఇంట్లో సరౌండర్ అయిపోండి. ఆ మనశ్శాంతి ఎంత బావుంటదో తెలుసండి. ఒక్కసారి నువ్వు చేసిన తప్పులన్నీ మీ ఇంట్లో ఎవరికో అమ్మకో, నాన్నకో, మీ ఇంట్లో ఎవరికో ఒకరికి చెప్పి ఇది నా పరిస్థితి ఇక నుంచి నేను ఈ పని మళ్ళీ రిపీట్ చెయ్యను అని ఒక్కసారి చెప్పండి. ఆహ్, ఆ ఫ్రీనెస్‌కి మీకు ఎంత హ్యాపీగా ఉంటారంటే మీకు కొన్ని కోట్లిచ్చినా సరే ఆ హ్యాపీనెస్ రాదు. ఒక తప్పు చేస్తూ ఆ తప్పు ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి ప్రతిరోజు నువ్వు ఆ ఇంట్లోనే ఉంటే అదొక పెద్ద నరకం. సో, ఆ నరకం నుంచి బయటికి రావాలంటే దయచేసి ఈ ఒక్క మాట వినండి. ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకి మాత్రం చెప్పేయండి. ప్లీజ్, ప్లీజ్ ఎందుకంటే చెప్తున్నాను ఆ హ్యాపీనెస్‌ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఎంత ప్రశాంతంగా ఉంటదంటే ఇంక మీ ఇంట్లో మీరే రాజు. మిమ్మల్ని రాజుగా చూసుకునే వాళ్ళ దగ్గర మీరు దొంగలా ప్రవర్తించడం ఎందుకు? సో, వాళ్ళకి సరెండర్ అయిపోండి. ఏ తప్పు చేసినా సరే ఇంట్లో వాళ్ళకి చెప్తేనే వాళ్ళు మాత్రమే చక్కదిద్దగలరు. మీరు బయట ఫ్రెండ్స్ గాని, ఈ వీడు వాడు హెల్ప్ చేస్తున్నాడు అవన్నీ కుదరదు. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు మునిగిపోతున్నావు అంటే పైకి తీసుకొచ్చేది నీ తల్లిదండ్రులు మాత్రమే. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క పని మాత్రం చేసి పెట్టండి నా కోసం.